ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. సో హైదరాబాద్ టు త్రివేంద్రం వెళ్తున్నాము. సో త్రివేంద్రం అక్కడ దానికి డ్యూటీ చేయడానికి ఆన్ డ్యూటీలో అయితే వెళ్తున్నాము. సో చిన్నప్పటి నుంచి కేరళ వెళ్ళాలనే ప్రతి ఒక్కరికి నేచర్ అందాలు చూడాలని, ప్రకృతి చూడాలని, కేరళ చూడాలని అందరికీ ఉంటుంది. సో మేము మాకు కేరళ వెళ్ళడానికి అయితే ఈ రకంగా అవకాశం వచ్చింది. సో మేము కేరళ అయితే వెళ్తున్నాం. సో ఈ వీడియో తప్పకుండా చూడండి, లైక్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో హైదరాబాద్లో డిపార్చర్, టేకప్ అండ్ త్రివేంద్రంలో దిగిన తర్వాత ల్యాండింగ్, త్రివేంద్రం ఎయిర్పోర్ట్. సో మొత్తం ఈ వీడియోలో చాలా బాగా చూపిస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. సో వీడియో మొత్తం చూడండి. సో బోర్డింగ్ పాస్ తీసుకున్నాం, చెకింగ్ అయిపోయింది. గేట్ నెంబర్ 107కి అయితే వెళ్తున్నాము. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే మామూలుగా లేదు, లోపలైతే అదిరిపోయింది లొకేషన్. సో బ్యూటిఫుల్. సో మాకు సిఎస్ఎఫ్ చెకింగ్ అయితే చేసుకొని గేట్ నెంబర్ 107కి అయితే వెళ్తున్నాము. సో వెరీ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్. సో మేము ఎయిర్పోర్ట్లోనే జాబ్ చేసినప్పటికీ టర్మినల్లో మాకు ఎంట్రీ ఉండదు కాబట్టి ఇలా జర్నీ చేసినప్పుడల్లా అయితే టర్మినల్ చూడడం జరుగుతుంది. అర్థమవుతుంది ఎయిర్పోర్ట్ ఎంత పెద్దది అనేది మనం అర్థం కాదు. సో లోపల నుంచి వెళ్తా ఉంటే ఆ చివర అక్కడెక్కడ నుంచో నడుచుకుంటూ వస్తున్నాం, పోతూనే ఉన్నాం. మన గేట్ నెంబర్ 7 అయితే ఇంకా రావడం లేదంటే ఎయిర్పోర్ట్ టర్మినల్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇస్ బ్యూటిఫుల్, చాలా బాగుంది. సో ఫస్ట్ టైం జర్నీ చేసే వాళ్ళైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆగమాగం అయిపోతారు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. మేము ఎయిర్పోర్ట్ గురించి మాకు అవగాహన, ఎయిర్పోర్ట్ తెలుసు కాబట్టి అట్లా ఇలా వచ్చేసి ఇక్కడ దిగినాం. గేట్ 107 గేట్ నెంబర్ దగ్గరికి వచ్చాం. సో మా వాళ్ళు అయితే మొత్తం 10 మెంబర్స్ బోర్డింగ్ పాస్లు తీసుకొని ఒక 2-3 అయితే లేట్ వచ్చారు. సో మొత్తం ఒక టోల్కి అయితే చేరుకున్నాం. సో ఇంకొకరు రావాలి. సో మొత్తానికి మా వాళ్ళంతా చేరుకున్నారు. ఇక్కడ అందరు బోర్డింగ్ పాసెస్ చెక్ ఇన్ అయిపోయింది. సో మా ఫ్లైట్ దగ్గరికి ఎక్కించుకుపోవడానికి కోచ్ వస్తుంది. ఆ కోచ్ కోసం అంతా వెయిట్ చేస్తున్నాము. ఫ్లైట్ ఎక్కడానికి గేట్ నెంబర్ 100 నుంచి కోచ్ ఎక్కడానికి వెళ్తున్నాం. ఇక్కడ బస్ ఎక్కి మేము ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాం. సో లెట్స్ స్టార్ట్. బస్ ఎక్కినాం. ఫ్లైట్ ఎక్కే ముందు మనం బస్ ఎక్కాలి. మా ఓపెన్ వేలో కాబట్టి బస్ ఎక్కినాం. అంటే బస్ అన్నారు కోచ్. సో కోచ్ నుంచి మేము ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో కోచ్ బయలుదేరింది ఫ్లైట్ దగ్గరికి. ఇంకా రాలేదు. సో మొత్తానికి ఫ్లైట్ దగ్గర చేరుకున్నాము. ఇక బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్తున్నాము. సో 20D సీట్ నెంబర్. ఫ్లైట్లో అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది. ఫ్లైట్ రన్వే పైకి బయలుదేరుతుంది. ఫ్లైట్లో అనౌన్స్మెంట్ అంటే జాగ్రత్తలు, ఫ్లైట్ వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఏదన్నా ప్రమాదం అయినప్పుడు ఎలా ఉండాలి, లైఫ్ జాకెట్ ఎలా వాడాలి, సేఫ్టీ గురించి ఇక్కడ వెనకాల చూస్తున్న క్యాబిన్ ఏరోస్టార్స్ అయితే చెప్పారు. సో అనౌన్స్మెంట్ అయిపోయింది. సో ఫ్లైట్ అయితే రన్వే పైకి వెళ్తుంది. ఫ్లైట్ టేకప్ అవుతుంది. మా వాళ్ళు కొంచెం ఎగ్జాక్ట్ మీటింగ్
రన్వే పైకి ఫ్లైట్ వెళ్తుంది. అనౌన్స్మెంట్ తర్వాత వెళ్తుంది. సో మేమందరం సో సీట్ బెల్ట్ వేసుకున్నాం. అందరం సీట్ బెల్ట్ వేసుకొని సో మొత్తానికి బయలుదేరింది ఫ్లైట్ అయితే. సో ఏంటి మరి జర్నీలో ఏమన్నా వామిటింగ్స్ అట్లాంటివి? జర్నీ ఓకే, మనం జర్నీ బాగుంటుంది, నీకేం బాగుంటుంది? ఓకే, గెట్ రెడీ. ఫ్లైట్ టేకప్ అవడానికి రన్వే పైకి వెళ్తుంది. సో గెట్ రెడీ, కళ్ళు మూసుకుందాం. బాగా వీడియో తీస్తుంటారు మా వాళ్ళంతా ఇక్కడ ఫోన్లో చాలా బిజీ అయిపోయారు లైన్లో ఉన్న వాళ్ళు. సో ఇక్కడ ఉన్న డిఎం అయితే వీడియో తీయడంలో, మా డిఎం సార్ అయితే విండో నుంచి మొత్తం వీడియోలు తీయడంలో ఫుల్ బిజీ అయిపోయాడు. సో ఇది హైదరాబాద్ నుంచి త్రివేంద్రం ఫ్లైట్ అయితే టేకప్ అయింది. సో 1:35 నిమిషాలు జర్నీ. శంషాబాద్ నుంచి అయితే మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చాము. అప్పటికప్పుడే బయలుదేరాం కాబట్టి సో ఫ్లైట్లో శంషాబాద్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఫ్లైట్ మొత్తం టేకప్ అయిన తర్వాత మేమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటున్నాం. కాక్పిట్ చూడడానికి పైలట్ పర్మిషన్ ఇస్తారేమో అని చెప్పి నేను సీట్లో నుంచి లేచి ముందుకు వెళ్ళాను. ఎయిర్ హోస్టెస్తో కాసేపు మాట్లాడాను. సో కెప్టెన్ పర్మిషన్ ఇవ్వకపోవచ్చు అని చెప్పారు. సో ఎందుకులే అని చెప్పి కాసేపు ఎయిర్ హోస్టెస్తో మాట్లాడి తిరిగి మళ్ళీ నా సీట్లోకి నేను వచ్చేసాను. సో మొత్తానికి ఫ్లైట్ జర్నీ అయితే ఇలా ఉంటుంది. మేఘాల పైనుంచి ఏమాత్రం శబ్దం లేకుండా కేవలం ఇంజన్ శబ్దం మాత్రమే వస్తుంటుంది. మనం విండో నుంచి చూసుకుంటే మొత్తం ఆకాశం మన మేఘాలు కిందికి కనిపిస్తాయి, మన మేఘాల పైన ఉంటాము. సో చాలా బ్యూటిఫుల్గా అయితే నేను ఈ విండోల నుంచి ఇలా తీయడం జరిగింది. సో మనకు విండోల నుంచి చూస్తే మనకు ఫ్లైట్ వెళ్ళట్లేదు, ఫ్లైట్ ఆగి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కానీ మామూలు స్పీడ్ ఉండదు, 450-500 per kilometer స్పీడ్ ఉంటుంది. కానీ ఆ విండోల నుంచి చూస్తే మనకు ఫ్లైట్ ఆగినట్లే ఉంటుంది. సో మొత్తానికి జర్నీ అయితే చాలా చాలా సూపర్గా జరిగింది. ఎక్స్ప్రెస్ ల్యాండ్ అవ్వడానికి సమయం అయింది, ఇంకొక 5 minutesలో ల్యాండింగ్. సో మామూలుగా లేదు, చూశారు కదా మేఘాల పైనుంచి ఏదో మనం వేరే లోకంలో వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. బ్యూటిఫుల్. అరే ఇంతకుముందు జర్నీ చేసినప్పుడైతే చూసాం, కానీ ఇప్పుడు ఇంకా హైలైట్ అనిపిస్తుంది విండోల నుంచి. మేఘాలు చూసారా? యాక్చువల్ కేరళ పైన ఉన్నాం మేము. ఈ మేఘాల కింద నుంచి చాలా అయితే మనకు అక్కడక్కడ కట్టుకున్నాయి చిన్న చిన్న గ్రామాలు అయితే. సో మొత్తానికి మేము ఇప్పుడు కేరళ పైనే ఉన్నాము. ఒక 5-10 నిమిషాల్లో ల్యాండింగ్ అవుతుంది. సో ఇక్కడ మేఘాలు చూసారా? చాలా చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. మనం వింగు పై నుంచి విండోలో నుంచి వింగు వెనకాల కూర్చున్నాం మేము. మధ్యలో
ల్యాండ్ అవ్వబోతున్నాం. సో ల్యాండింగ్ వ్యూ అయితే మామూలుగా లేదు, చూశారు కదా, ఎక్సలెంట్, సూపర్. జస్ట్ ఇంకా 1 minute ల్యాండింగ్. సేఫ్గా ఇప్పుడే ల్యాండ్ అయిపోయాం. మొత్తానికి కేరళ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. కేరళ లొకేషన్స్ అయితే మామూలుగా లేదు, క్యూ కేక, ఎక్సలెంట్. ఇంకా ఒక 5 minutes ల్యాండ్ అవుతాం అప్పటి నుంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే కనిపించాయి మాకు విండోస్ నుంచి. సో మొత్తానికి కేరళ వ్యూ అయితే ఎక్సలెంట్. మనం చిన్నప్పటి నుంచి ఊహించుకున్న దానికంటే ఇంకా డబల్. సో మొత్తానికి కేరళ వ్యూ అయితే క్యూ కేక, సూపర్ ఎక్సలెంట్. మీరు ఎట్లా ఎంజాయ్ చేశారు? మీరు కొంచెం దూరం కూర్చుని కనిపించలేదు, నేనైతే విండో సైడ్ కూర్చున్నా కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. సో వ్యూ అంటే నువ్వు కొంచెం చూసావు కదా విండోలో? చూసినా, మస్తు ఉన్నది. సో ఇది ఫ్రెండ్స్, కేరళలో ల్యాండ్ అయిపోయాం తిరువనంతపురంలో. బ్యూటిఫుల్ లొకేషన్. సో ఇప్పుడు అందరు వెళ్తున్నారు, బ్యాక్ సైడ్ లో చూస్తున్నారు కదా. కమాన్ బాయ్స్. సో మేము ఫ్లైట్ అయితే దిగి బయటికి వచ్చేసాము. ఏరో బ్రిడ్జ్ ద్వారా తిరువనంతపురం ఎయిర్పోర్ట్లోకి అరవెల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఏరో బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంది. సో ఇది జర్నీ అయితే చాలా బాగా జరిగింది. అందరం చాలా ఎంజాయ్ అనిపించింది జర్నీ. సో ఇది తిరువనంతపురం ఎయిర్పోర్టు. ఇలా చూసుకుంటూ మేమైతే ఇక బయటికైతే వెళ్తున్నాము. ఇక్కడ మేము డ్యూటీ చేయడానికి వచ్చాం కాబట్టి సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా హోటల్కి అయితే వెళ్ళాలి. సో ఇది తిరువనంతపురం ఎయిర్పోర్ట్. ఇప్పుడు మనం అరవెల్ బెల్ నెంబర్ 3 దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ బాగా బ్యాక్ సైడ్లో చూశారు కదా, చాలా బాగా డెకరేషన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, హైదరాబాద్ టు త్రివేంద్రం ఫ్లైట్ జర్నీ చాలా బాగా జరిగింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో జర్నీ చేయడం అయితే ఫస్ట్ టైము. సో జర్నీలో మాకు ఇట్లా వాంతింగ్ రావడం, ఇట్లా చక్కర రావడం లాంటిది ఏం జరగలేదు. సో ఫ్లైట్ అయితే మామూలుగా రాలేదు, జప్పమని వచ్చేసింది. చాలా బాగా జర్నీ అయితే బాగా జరిగింది. సో ముఖ్యంగా ఈ జర్నీలో మేఘాలు, విండోలో నుంచి మేఘాలు చూడడం, అట్లాగే ల్యాండ్ అవుతున్నప్పుడు ఇంకొక 15 minutes త్రివేంద్రంలో ల్యాండ్ అవుతున్నామంటే ఆ లొకేషన్స్ అయితే మామూలుగా లేవు. మొత్తం గ్రీన్. ఈ త్రివేంద్రం ఎంతవరకు ఉందో అంతవరకు మొత్తం గ్రీనే, చెట్లలోనే ఇండ్లు. పైన మన విండో నుంచి చూస్తే అయితే చెట్లలోనే మొత్తం ఇల్లు అయితే మామూలుగా లేదు. లొకేషన్ చాలా సూపర్గా ఉంది. సో మొత్తానికి అరవెల్ మొత్తం చూస్తూ ఇక మేము బయటికి వెళ్ళాలి. ఎందుకంటే మా కంపెనీ వెహికల్ అయితే వస్తుంది కాబట్టి ఇంకా వెహికల్ రావడానికి ఒక 5 minutes ఉంది కాబట్టి ఇట్లా టర్మినల్లో అరవెల్లో మొత్తం తిరిగి చూస్తూ, సో ఇక్కడ బ్యాక్ సైడ్ బెల్ నెంబర్ 1, 2, 3 ఇంకా స్ట్రేట్ వెళ్తే మనం బయటికి అయితే వెళ్తాము. సో ఇక్కడ గ్రీన్ వే లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇంకా మా కోచ్ రావడానికి కాస్త టైం ఉంది కాబట్టి ఇలా టర్మినల్ అయితే చూడడం జరిగింది. ఈ పక్కల బెల్ నెంబర్ 1, 2, 3 3 బెల్లు అయితే ఇక్కడ ఉన్నాయి. అరవెల్ బ్లాక్లో ఉన్నాము మనము. సో ఇది తిరువనంతపురం ఎయిర్పోర్ట్ చిన్నగా ఉన్నప్పటికీ నీట్గా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి ఎంట్రీలో ఇక మేము జస్ట్ 2 minutes బయటికి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇది తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లొకేషన్స్. సో ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఎగ్జిట్ అవుతున్నాం బయటికి. సో మా కోసం వెహికల్ వెయిటింగ్. సో మొత్తానికి అరవెల్ నుంచి పార్కింగ్లోకి వెళ్తున్నాం వెహికల్ ఎక్కడానికి. అరవెల్ అయితే ఇలా ఉంది, తిరువనంతపురం అరవెల్ ఇలా ఉంది. సో మా వెహికల్ అయితే వచ్చేసింది మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. సో ఒక్కొక్కరుగా ఈ వెహికల్లో ఎక్కి ఇక్కడ నుంచి మేము స్టే అయ్యే హోటల్కి అయితే వెళ్తాము. సో చాలా చిన్నగా, స్మాల్గా, నీట్గా అరవెల్ అయితే ఇలా ఉంది తిరువనంతపురం ఎయిర్పోర్ట్. సో మా వెహికల్లో అయితే ఎక్కేసాము. అందరికీ సీట్లు దొరికాయి, ఒక్కరిద్దరు మాత్రమే నిలబడ్డారు. సో ఇక్కడ నుంచి మేము స్టే ఉండే హోటల్కి అయితే వెళ్తున్నాము. కొంతమంది కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళతోటి మాట ముచ్చట పెట్టాను. నా పక్కన కూర్చున్న సోదరుడు
ఈ అబ్బాయి కూడా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తాడంట. ఎంప్లాయీ కమ్ యూట్యూబర్ నాలా అనే సేమ్. సో బ్రదర్ నాది ఛానల్ ఉందంటే సబ్స్క్రైబ్ చేయని చెప్పాను. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేశాడు. సో ఇట్లా అయితే జరిగింది. మొత్తానికి హోటల్కి వెళ్తున్నాము. జస్ట్ 5 నిమిషాలలో ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఇక సముద్రం అయితే ఎయిర్పోర్ట్ చాలా దగ్గర ఉంది అనిపించింది. సో ఈ వేలో వెళ్తుంటే ఆర్కే బీచ్ రోడ్ మీద వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. అక్కడ సేమ్ అలానే ఉంటుంది. అక్కడ ఆర్కే బీచ్లో కూడా రోడ్డు పక్కన నుంచే బీచ్ ఉంటుంది. ఇక్కడ బీచ్ లేదు కానీ రోడ్డు పక్కన నుంచే సముద్రాన్ని చూసుకుంటూ మేము ఇలా కోచ్లో అయితే వెళ్తున్నాము. సో దీనికి దగ్గరలోనే జస్ట్ ఇంకొక 5 మినిట్స్ వెళ్తే లెఫ్ట్ సైడ్ బీచ్ ఉంది. సో ఆ బీచ్కి కూడా వెళ్ళాలి. సో ఇది ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్కు నియర్ బై జస్ట్ 10 మినిట్స్ వాకబుల్ సముద్రం పక్కనే ఎయిర్పోర్టు. సో లొకేషన్స్ చూసుకుంటూ హోటల్కి అయితే వెళ్తున్నాము. మాకు అలర్ట్ చేసిన హోటల్కి. సో హోటల్ అయితే వచ్చేసింది. అందరూ మా వెహికల్ దిగి హోటల్లోకి వెళ్ళడానికి అందరూ వెహికల్ దిగుతున్నారు. మా వాళ్ళు ఒక్కొక్కరుగా వెహికల్ దిగుతూ ఎగ్జిట్ అయితే అవుతున్నారు హోటల్లో వెళ్ళడానికి. సో ఒక్కొక్కరుగా దిగుతుంటే ఇలా ఉంటుంది. సో మొత్తానికి మాకు అలాట్ చేసిన హోటల్లోకి అయితే దగ్గరికి చేరుకున్నాము. సో ఈ హోటల్ వచ్చేసి కింగ్స్ వే రిసెప్షన్కి చేరుకున్నాము. ఇక్కడ రిసెప్షన్లో ఎవరి రూమ్ వాళ్ళు 3 మెంబర్స్కి ఒక రూమ్ ఇచ్చారు. సో మా ఆధార్ కార్డు సబ్మిట్ చేసాము. మాకు రూమ్ కీస్ ఇచ్చారు. మా రూమ్ నెంబర్ 215. కొంతమందికి రూమ్ ఇవ్వని వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు సోఫాల పైన. సో రూమ్ అలాట్ అయిన వాళ్ళు ఒక్కొక్కరుగా లిఫ్ట్లో వెళ్ళిపోతున్నారు. సో ఇది మా వాళ్ళు అయితే రిలాక్స్ అవుతున్నారు సోఫాలో. సో ఇది ఫ్రెండ్స్ రిసెప్షన్లో కింగ్స్ వే హోటల్. చాలా ఎలా ఉంది రూమ్? హోటల్. సో మొత్తానికి మా రూమ్లోకి అయితే వచ్చేసాం. రూమ్ చాలా నీట్గా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇదే మా రూము. ముగ్గురికి ఒక రూమ్ ఇచ్చారు. సో రమేష్, లక్ష్మీపతి, ఆల్సో మై రాము. సో మా ముగ్గురికి ఈ రూమ్ చాలా చాలా బాగుంది. సో హైదరాబాద్ నుంచి త్రివేంద్రం వరకు మా జర్నీ అయితే ఇలా సాగింది. మొత్తానికి రూమ్కి వచ్చేసాము. రిలాక్స్ అయిపోతాము. సో ఇది ఫ్రెండ్స్ హైదరాబాద్ టు త్రివేంద్రం ఫ్లైట్ జర్నీ ఇలా సాగింది. చాలా బ్యూటిఫుల్, చాలా అద్భుతం. మేము ఫ్లైట్ జర్నీ కూడా చాలా చాలా ఎంజాయ్ చేసాము. సో మొత్తానికి కేరళ ల్యాండింగ్ సమయంలో కేరళ అందాలు చూస్తూ బ్యూటిఫుల్ ల్యాండింగ్ అయితే చాలా సూపర్గా జరిగింది. ఇలా రూమ్కి వచ్చేసాము. సో ఇంకా రిలాక్స్ అయిపోతాము. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.